నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. యజ్ఞ నాగబాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీదేవి మహంకాళమ్మ ఉత్సవాలలో పాల్గొన్న అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామ్ నాయుడు. నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజుకు నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో స్వాగత సత్కారం. ఈ నెల 19న విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణకు అన్ని గ్రామాల నుండి తరలి రావాలి, బస్సులు ఏర్పాటు చేశాం. ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్. రఘురామకృష్ణంరాజును జనసేన శ్రేణులతో బైక్ ర్యాలీతో ఆహ్వానించిన నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్. ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసులకు మేము విధులలో చేరబోము అంటూ లిఖితపూర్వకంగా సమాధానాలిచ్చిన అంగన్వాడీలు. స్థానిక కొబ్బరి తోటలో నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులు యజ్ఞ నాగబాబు ఆధ్వర్యంలో శ్రీదేవి మహంకాళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామ్ నాయుడు, బుద్దాల వెంకటరామారావు ఇచ్చేసి ఉత్సవాల్లో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాగా కేబినెట్ హోదా పొందిన వడ్డీ రఘురామ్ను యజ్ఞ నాగబాబు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రఘురామ్ మాట్లాడుతూ ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్న యజ్ఞ నాగబాబును అభినందించారు. అనంతరం నిర్వహించిన సినీ మ్యూజికల్ నైట్ అందరినీ అలరించింది. Beautiful singer. So Pastor Muhammad Sheshu on keyboards. 44 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి కొత్త మార్పులతో కొత్త కార్యక్రమాలతో చేపట్టి అమ్మవారి ఆశీస్సులు ఈ తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకే కాకుండా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి వ్యాపారస్తుడికి, వ్యవసాయ రంగంలో ఉన్న వారికి, చదువుకున్న వారికి అమ్మవారు తోడుగా ఉండే విధంగా ఈ ప్రాంత ప్రజలు ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా కూడా ఈ అమ్మవారి ఆశీస్సులు ఆ కుటుంబ సభ్యులందరికీ ఉండే విధంగా నాగబాబు గారు యొక్క ఆ నవోదయ ఫ్రెండ్స్ సర్కిల్ ఏదైతే అసోసియేషన్ ఉందో వారందరూ కూడా మీరందరూ బాగుండాలని ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టి అమ్మవారి ఆశీస్సులన్నీ ఇవాళ సంక్రాంతి అంటే మనం ఎక్కడెక్కడో వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, చదువుల రీత్యా కానీ వెళ్ళి ఎక్కడెక్కడో ఉండి ఈ సంక్రాంతికి ఎన్ని పనులున్నా కూడా తల్లిదండ్రులను చూడటానికి, బంధుమిత్రులను చూడటానికి, స్నేహితులను చూడటానికి మన ప్రాంతానికి మనం ఎంతో ఆనంద వెల్లువలు 10 మందికి పంచుకోవటానికి వచ్చేటువంటి ఈ శుభ సమయంలో అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని ఈ కార్యక్రమాలు గత 44 సంవత్సరాల నుంచి చేయటం అంటే దానికి ఎంత సాహసం కావాలి, దానికి ఎంత ధైర్యం కావాలి, దానికి ఎంత ఉన్నతమైనటువంటి నడక కావాలి. 10 మందిని సహకరించుకుంటూ 10 మందిని మమేకమంచుకుంటూ ఆ అమ్మవారి యొక్క దీవెనలు మీ అందరికీ ఉండాలని ఆయన ఎంతో భక్తి శ్రద్ధలతో ఇవాళ ఏదైతే కాలువగట్టిన గుడి నిర్మాణం చేసి 10 మందికి ఆదర్శంగా ఇంకా అలాంటి మరుగున పడినటువంటి గుడులన్నీ కూడా కొత్త రూపం తీర్చిదిద్దేలాగా ఈ ప్రాంతం అంతా సుఖ సంతోషాలతో ఉండేలాగా ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలబడి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం జరుగుతుంది. ఈ 44 సంవత్సరాలుగా
మనకు ఒక మంచి సాంప్రదాయం ఆనవాయితీ ఉంది. ఆ రోజు వచ్చినటువంటి పెద్దల చేతుల మీదుగా ఆ కార్యక్రమాన్ని అందిస్తున్నటువంటి కళాకారులకి చిరు సత్కారాన్ని అందించడం ప్రతిరోజు, ప్రతి సంవత్సరం, ప్రతిరోజు ఎన్ని కార్యక్రమాలు జరిగినా వచ్చిన కళాకారులందరినీ కూడా అమ్మవారి ఆలయ కమిటీ తరఫున పెద్దల చేత సత్కరించడం మన ఆనవాయితీ. ఆ విధంగా ఈరోజు మనకి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా మా కుటుంబ సభ్యుడిగా ఇక్కడికి వచ్చినటువంటి వడ్డీ రఘురామనాయుడు గారు ఆర్థికంగా ఎక్కడ ఎప్పుడు ఏది కావాల్సిన మనకి తన సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నటువంటి మిత్రులు రఘురామ్ గారిని. నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు కనుమూరి రఘురామ కృష్ణంరాజు బుధవారం మధ్యాహ్నం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చారు. పార్టీ కార్యాలయం వద్దకు ఎంపీకు నియోజకవర్గ తెలుగుదేశం అధ్యక్షులు వలవల బాబ్జీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. పెంటపాడు మండల తెలుగుదేశం అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్ భారీ గజమాలతో సత్కరించారు. పార్టీ శ్రేణులు అందరూ కూడా బొకేలు, దండలతో ఎంపీని అభినందించారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు తాను మళ్లీ నర్సాపురం ఎంపీ అభ్యర్థిగానే పోటీ చేస్తానన్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజల నుండి తిరస్కారాలు మొదలయ్యాయన్నారు. ఒక్కొక్కరుగా వచ్చి శాలువాలతో ఎంపీను సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శులు గొర్రెల శ్రీధర్, పోతుల అన్నవరం, పరిమి రవికుమార్, పోతుల రాంప్రసాద్ చౌదరి, సతీష్, ఎరుబండి సతీష్, ముప్పిడి రమేష్, పసలపూడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఆయన నాయకత్వంలో చాలా అద్భుతంగా తాడేపల్లిగూడెంలో పుంజుకుందన్నది సత్యం. అది అందరూ కూడా బాబ్జీ గారిని హృదయపూర్వకంగా అభినందించి చూడాలి. నేను మళ్ళీ 4-5 తారీఖుల్లో గతంలో బాబ్జీ గారు టేకప్ చేసిన కార్యక్రమాలు, వాటిలో ఓపెనింగ్స్, ఆ కార్యక్రమాలకి మళ్ళీ నేను కంపల్సరీగా ఇక్కడికి వస్తాను. వారి ఆహ్వానం మేరకు ఎమ్మెల్యేగా పోటీ చేయదలుచుకున్నారు. నేను ఎంపీగానే పోటీ చేస్తాను నర్సాపురం నుంచి. ఏ పార్టీ తరఫున అనేది చెప్పాలంటే ఇంకొక 10 రోజుల సమయం పడుతుంది. సార్, వరుసటి వైసీపీకి అందరూ ఎంపీలు రాజీనామా చేస్తున్నారు. దాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఒక కుక్క, మేము పెంచుకుంటున్న కుక్క అవసాన దశలో ఉంది. ఒక బ్రతికి ఉంది, కానీ ఆ ఒంటి మీద ఉన్న ఆ పేరు వెళ్ళిపోతున్నాయి. ఇదేంటో పేర్లు వెళ్ళిపోతున్నాయి ఏంటంటే అప్పుడు ఎవరో చెప్పారు ఈ కుక్క చనిపోతుందని ఆ పేర్లకు ముందే తెలుసు, అంతేగాని వెళ్ళిపోతాయి. మీరు ఎవరన్నా చూసారు మీద నాకు తెలియదు. అలాగా ఈ పార్టీ మళ్ళీ రాదు అని తెలిసి చాలామంది ఎంపీలు, చాలామంది ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన కూటమి అద్భుతమైన విజయాన్ని సాధించబోతోంది. అందులో ఎటువంటి సార్, షర్మిల గారు పీసీసీ బాధ్యతలు తీసుకున్నారు కదా, ఇప్పుడు ఆవిడ మీతో కలిసి వస్తే కలుపుకుని వెళ్తారా ముందుకి? అది నేను నా స్థాయి, బాబాజీ గారి స్థాయి కాదు. అలా నిర్ణయించుకోవాలి. నాకు తెలిసి అది జరగదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి పోటీ చేస్తాయి. నాకున్న అవగాహన మేరకు నిన్నటి వరకు సాక్షి పేపర్లు వైఎస్ షర్మిలారెడ్డి అని పిలిచేవారు. ఈరోజు సాక్షిలో ముందున్న వైఎస్ తీసేశారు, వెనకాల ఉన్న రెడ్డి తీశారు, షర్మిల అని మాట్లాడుతున్నారు. అదొక విచిత్రమైన పరిణామం. బట్ ఒంటరిగా కాంగ్రెస్ పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రీజనబుల్ శాతం ఓట్లు తను లాక్కోవడం జరుగుతుంది. సో కాబట్టి పరాజయం పొందే వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం దిశగా షర్మిల దెబ్బకి ముందుగా. ఇప్పుడు తెలుగుదేశంతో జనసేన కలిసి ఉంది, అదెవరో కాదని లేరు కదా.
జనసేన ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది, అది ఓపెన్ సీక్రెట్ కదా. సో కాబట్టి ఈ మూడు కలిసే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున మన పార్లమెంటు సభ్యులు మరి ఎవరైతే ఆయన్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ కూడా చుక్కలు చూపిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఆయనకి తాడేపల్లిగూడెం మీద ఉన్న అభిమానంతో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన సర్పంచులకి 170 లక్షలు ఇవ్వడం ఈవేళ అందరూ కూడా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ లో ఆయన్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మరి అందరూ కూడా ఆయన్ని అభిమానించే వ్యక్తులే ఇక్కడ ఎక్కడైనా సరే. అలాగే మరి ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం మీద ఆయనకి విపరీతమైన అభిమానం ఉంది. ఆ అభిమానంతో రాబోయే రోజుల్లో తాడేపల్లిగూడెం డెవలప్మెంట్ కి ఆయన ఎనలేని కృషి చేస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇది 4వ తారీఖున 5వ తారీఖున ఆయన ఇక్కడ పర్యటిస్తారు. మరి మనకు ప్రోగ్రామ్స్ ఇస్తాం. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ఇప్పటి వరకు దళిత ఓట్లను పిండుకున్న వారే తప్ప బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సముచిత గౌరవాన్ని చూపించిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్ అన్నారు. ఈ నెల 19న విజయవాడలో 404 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మించిన అంబేద్కర్ స్మృతివనం అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణకు ప్రతి సచివాలయంలో ప్రజలకు తెలియచేసి వారిని ఆహ్వానించడానికి బుధవారం పెంటిపాడు మండల పరిషత్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విలేకరుల సమావేశంలో ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్తో పాటు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చీకటిమిల్లి మంగరాజు, కస్బా పెంటిపాడు ఎంపీటీసీ పోట్ల ఏడుకొండలు, మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ కట్టుబోయిన కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో దళితులందరికీ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఆహ్వానాన్ని తెలియచేయాలని, వారిని ఆ ప్రారంభోత్సవానికి హాజరయ్యేలా చూడాలని వక్తలు కోరారు.
అదేవిధంగా తాడేపల్లిగూడెం మండల పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం పట్టణ రూరల్ మండల వైసీపీ శ్రేణులతో కలిసి ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్ ప్రెస్ మీట్లో మాట్లాడారు. 19వ తేదీన నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుండి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశాల మేరకు బస్సులు ఏర్పాటు చేసినట్లు ముప్పిడి సంపత్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో తెన్నేటి జగజ్జీవన్, జడ్డు హరిబాబు, కట్టా రంగబాబు, కావడి శివలు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే కని విని ఎరుగని రీతిలో పరిపాలన సాగిస్తూ ఈ యొక్క భారతదేశంలో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ యొక్క వారి ఈ భారతదేశానికి చేసినటువంటి సేవలను గుర్తించి అంబేద్కర్ యొక్క విశిష్టతని కొన్ని వందల సంవత్సరాలు ప్రజల గుండెల్లో ఉండటానికి, చిరస్థాయిగా ఉండటానికి ఈ రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం జరిగింది. కానీ అంబేద్కర్ యొక్క విధానాన్ని కానివ్వండి, ఆయన ఐడియాలజీని, వారు ఈ దేశానికి రాజ్యాంగాన్ని తయారు చేసిన విధానాన్ని, వారు చూసినటువంటి భారతదేశంలో బడుగు బలహీన వర్గాల కోసం వారు రాజ్యాంగంలో కానీ వారి జీవితంలో కూడా పేదవాళ్ళందరూ కూడా పైకి రావాలనేటువంటి మంచి తలంపుతో ఉన్నటువంటి నాయకుడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. చాలా కాలం నుంచి అంబేద్కర్ గురించి మాటలు చెప్పారు కానీ చేతల్లో ఏ ముఖ్యమంత్రి చేయలే. ఈవేళ స్వరాజ్ మైదానంలో విజయవాడలో 404 కోట్ల రూపాయలతోటి 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా బడుగు బలహీన వర్గాలందరం కూడా ఇవాళ రాష్ట్రంలో ఆనందిస్తాం. ఈ నెల 19వ తేదీన విజయవాడ నడిబొడ్డులో స్వరాజ్ మైదానంలో సుమారు 4,000 కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలములో 400 కోట్ల రూపాయల వాల్యూ గల విగ్రహాన్ని నెలకొల్పడం అనేది చరిత్ర. దళితుల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు అంట నిదర్శనం ఇదే. ఎందుచేతనంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అస్పృశ్యుడు అంటరాని కులంలో పుట్టి ఎంతో వివక్షతను ఎదుర్కొని ఆ టైంలో ఎన్ని బాధలు పడ్డాడు, ఆ బాధలన్నీ కూడా తట్టుకుని ఈ ప్రపంచంలోని పెద్ద చదువులు చదివి ఈ భారతదేశానికి రాజ్యాంగం రాయలేని పరిస్థితుల్లో ఆయన రాజ్యాంగ పరిషత్తుకి ఎన్నికై ఈ భారతదేశానికి రాజ్యాంగం రాసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో పాటు అన్ని వర్గాలకు కూడా హక్కులు కల్పించిన మహానుభావుడు, మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. డాక్టర్ బాబాసాహెబ్ మహోత్సవ పండుగలోనికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, దళితులే కాకుండా అన్ని వర్గాలు కూడా 1,20,000 మంది పాల్గొంటారని ఎస్టిమేషన్ వేశారు. అంతకంటే ఎక్కువ మంది వచ్చి ఆ మహోత్సవ పండుగలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వచ్చి ఘనంగా నివాళులర్పించాలని, ఈ జాతికి అంకితం చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి మేము దళిత ప్రజా సంఘాల తరఫున జై భీమ్ చెప్తూ థ్యాంక్స్ చెప్తున్నాం. జై భీమ్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం విజయవాడ నడిబొడ్డైనటువంటి స్వరాజ్ మైదానంలో రేపు జనవరి 19వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కొట్టు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి దాదాపుగా 80 పంచాయతీలు, సచివాలయాల నుంచి కూడా ఇవాళ మేము ఇక్కడి నుంచి ప్రజాస్వామ్యవాదుల్ని, అదేవిధంగా అంబేద్కరిస్టులని, అదేవిధంగా సామాజిక కార్యకర్తలందరినీ కూడా ఈ సమావేశానికి తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీలందరూ కలిసి జరగబోయే రేపు 19వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహావిష్కరణకి మరి మండలంలోనూ నియోజకవర్గంలోనూ బస్సులు ఏర్పాటు చేసి ఉన్నారు. నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రి కొట్టు సత్యనారాయణ గారు, మరి విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు
జగన్మోహన్ రెడ్డి గారు ఒక అంబేద్కర్ విగ్రహాన్ని 450 కోట్లతో ఏర్పాటు చేసిన నిజంగా దళితుల పట్ల ఎంత అభిమానం చాటుకున్నారు. అంబేద్కర్ అందరవాడు, భారత రాజ్యాంగ నిర్మాత, ఈ దేశానికే ముద్దు పెట్టాయన. అలాంటి వ్యక్తిని గుర్తించి ఈ రాష్ట్రంలో విగ్రహావిష్కరణకి ఏర్పాటు చేసిన 19వ తారీఖుని అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ జై భీమ్ తెలియజేస్తున్నాను. నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు తాడేపల్లిగూడెం రావడంతో ఆయనకు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో ఆహ్వానించి తన ఇంటికి తీసుకువెళ్లారు. ఓవర్ బ్రిడ్జ్ వద్ద నుండి బైక్ ర్యాలీతో ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఇంటి వద్ద నియోజకవర్గం నలుమూలల నుండి వచ్చిన జనసైనికులు రఘురామకృష్ణంరాజుకు స్వాగతం పలికారు. తెలుగుదేశం నాయకుడు మాజీ కౌన్సిలరు బడుగు వెంకటేశ్వరరావు ఎంపీకు సాల్వా కప్పి అభినందించారు. జనసేన నియోజకవర్గ పట్టణ ఇన్ఛార్జ్ వర్తనపల్లి కాశీ, పెంటపాడు మండల శాఖ అధ్యక్షులు పుల్లాపాపి, రూరల్ మండల శాఖ అధ్యక్షులు అడపా ప్రసాద్, నియోజకవర్గ అధికార ప్రతినిధి సజ్జా సుబ్రహ్మణ్యం, పట్టణ గౌరవాధ్యక్షులు అడబాల నారాయణమూర్తి, గుండుబోకుల సురేష్, రామశెట్టి సురేష్, కసిరెడ్డి మధులత, పెనుబోతుల సోమాలమ్మ, బుద్దాల బాబులు తదితరులు పాల్గొన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్తో కలిసి ప్రెస్ మీట్లో మాట్లాడారు. వచ్చే నెలలో వచ్చే నెలలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పర్యటించి అందరినీ కలుస్తానన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల నాయకత్వంలో రాబోవు ఎన్నికలలో అతిఘన విజయం సాధించడం ఖాయమన్నారు. ప్లీజ్ పక్కకి పెట్టండి అందరూ కూడా. తప్పకుండా నేను 4-5 తారీఖుల్లో అంటే మా పార్లమెంట్ సమావేశాల మధ్యలో ఆఖరి పార్లమెంట్ సమావేశాలు ఆ మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది, శని ఆదివారాలు. ఆ సమయంలో తాడేపల్లిగూడెం రావాలి అని చెప్పి, అంటే మా పార్లమెంట్ సమావేశాలు ఏదన్నా ఒక రోజు మధ్యలో ఎక్స్టెండ్ అయితే అటువంటిది ఏమైనా జరిగితే తప్ప, సో 4-5 తారీఖుల్లో మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడికి వస్తాను. ఇంకా తర్వాత ఫిబ్రవరి 10-11 ఆ తర్వాత ఇంకా ఇక్కడే గతంలో వచ్చిన ఇబ్బందులు లాంటివి ఈసారి ఉండవు. ఎందుకంటే ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడున్న ప్రభుత్వం మళ్ళీ ఉండదు కాబట్టి చాలా అతి గొప్ప విజయాన్ని జనసేన, తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అతిపెద్ద విజయాన్ని, బహుశా అది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్కి వచ్చిన విజయం కన్నా కూడా అతిపెద్ద విజయం దిశగా సర్వే ఫలితాలన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా అటువంటి గొప్ప విజయం మనం చూడబోతున్నాం. సో వడ్డీతో సహా ఏదైనా చేయలేని పనులు ఏమన్నా ఉన్నప్పటికీ కూడా వడ్డీతో సహా అన్ని పనులకి ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ పార్లమెంట్లో జరగని అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో నాకు కూడా కేంద్ర నాయకులతో చాలా సన్నిహిత సంబంధాలు ఏర్పడి అన్ని మినిస్ట్రీ నుంచి కూడా మనకి కావాల్సిన పనులన్నీ సాధించుకోగలిగిన సత్తా అయితే ఖచ్చితంగా నాకు ఇప్పుడు ఉంది అని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలను. శ్రీనివాస్ గారు చెప్పినట్టు తాడేపల్లిగూడెం అభివృద్ధికి ఖచ్చితంగా మీ ఊహలకి, మీ అంచనాలకి ఖచ్చితంగా అందుకోగలమని నా ఉద్దేశం. ఆ దిశగానే పనిచేస్తాను. ఈరోజు నర్సాపురం పార్లమెంట్ సభ్యులు
మా మిత్రులు అత్యంత ఆప్తులు రఘురామకృష్ణరాజు గారు తాడేపల్లి ఇచ్చేసినందుకు వారికి స్వాగతం పలుకుతూ ఈ తాడేపల్లి కాన్స్టిట్యున్సీని ఏదైనా అభివృద్ధి జరిగిందంటే 5 సంవత్సరాల్లో అది రఘురామకృష్ణ గారు మాత్రం అయ్యిందని చెప్పి ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఎంపీ లాట్స్ని ఇక్కడ దాదాపుగా 4 కోట్ల రూపాయల వరకు అన్ని గ్రామాలకే ఆయన ఇవ్వడం జరిగింది. అడిగింది లేదనకుండా మరి తాడేపల్లి పట్టణం ప్రజల తరఫున మీ అందరికీ నేను కృతజ్ఞత తెలియజేయడం కోసం నేను రావడం జరిగింది. కానీ ఈ 4 సంవత్సరాల్లో కష్టపడి గెలిచి మీ అందరినీ గెలిపించిన వ్యక్తిని ఈరోజు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలంతా రానివ్వడం సిగ్గుచేటు. ప్రజల తరఫున మీరు క్షమాపణ చెప్పాలా. ఈ కాన్స్టిట్యున్సీ ఇంకా డెవలప్ అయ్యి ఉండేది ఆయన ఉంటే. ఎన్నో సమస్యల మీద పార్లమెంట్లో ఆయన మాట్లాడడం జరిగింది. ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆయన పెట్టిన ఇబ్బందులన్నీ మనకు తెలుసు. ఈరోజు ఇక్కడ రావడం చాలా ఆనందదాయకం. మీరు అందరు సర్పంచులు వచ్చారండి, కానీ ఈరోజు ఏంటంటే ఈ తొడతక్కుల్లో మీకు పరిచయం చేయలేకపోతున్నాం. ప్రతి గ్రామం మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ అన్ని చోట్ల కూడా మీరు ఇచ్చిన రోడ్లన్నింటిలో మీ అభివృద్ధిని మీరు కానీ మీ తనయులు కానీ మేము తీసుకెళ్ళి మీ ఆధ్వర్యంలో మళ్ళీ ఓపెన్ చేయించే ఏర్పాట్లు చూస్తాం. మరి ఖచ్చితంగా మీకు ఎప్పుడు మేము అండగా ఉన్నాం. అలాగే మీరు మాకు అండదండలుగా ఉండి ఢిల్లీలో ఉండి మీరేం ఇబ్బంది పడకండి. నేను రాకపోతే నీకెందుకు, నేనున్నాను కదా, మీరు అన్ని పనులు చేయమని చెప్పి ఒక 2 సంవత్సరాల కోవిడ్ టైంలో మాత్రం మనం చేయలేకపోయాం. కానీ కతిమా అన్ని సంవత్సరాలు కూడా ఎంపీ లాట్స్ వచ్చినాయి కూడా అందరికీ ఇగో శ్రీను నువ్వు ఎంత పెట్టుకో అన్ని పనులు అభివృద్ధి చేసాం. స్కూల్ కట్టించాం, సిమెంట్ రోడ్లు వేసాం, శ్మశాన వాటర్లకి రోడ్లు వేసాం, శ్మశాన వాటర్ షెడ్లు ఇచ్చాం, పొయ్యిలు ఇచ్చాం. చాలా దాదాపు 3,50,00,000 రూపాయలు ఆయన మన కాన్స్టిట్యున్సీ ఇవ్వడం జరిగింది. అంటే ఆయన రాకపోయినప్పుడు కూడా 3,50,00,000 ఇస్తే ఆయన వస్తే ఎన్ని కోట్లు వస్తుంది. ఇవాళ రోడ్లు చూడండి ఎలా అంత అధ్వానంగా ఉన్నాయో. నిన్నటి దాకా ప్యాచ్ వర్క్ చేయలేదు, ప్యాచ్ వర్క్ కూడా చేయలేదు 5 సంవత్సరాల్లో. రఘురామకృష్ణరాజు గారి నాయకత్వంలో మళ్ళీ ఎంపీ అవ్వాలి, మా అందరికీ నాయకుడిగా ఉండి మరి కాన్స్టిట్యున్సీని 7 అసెంబ్లీ స్థానాలని అభివృద్ధి దిశగా మీరు మీ నాయకత్వంలో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, ఆ భగవంతుడి దయ వల్ల మీరు మ్యాండేట్ వచ్చిన వెంటనే మీరు ఎంపీగా డిక్లేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు తీర్పు ఆల్రెడీ ఇచ్చినట్టు ఎవరు ఏం చెప్పక్కర్లే. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతిపాడు ఐసీడీఎస్ కార్యాలయం వద్ద బుధవారం 37వ రోజుగా నిరసన ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. తాడేపల్లిగూడెం, పెంటపాడు, గణపవరం మండలాల 3 ప్రాజెక్టు అంగన్వాడీలు తమకు ఇచ్చిన షోకాజ్ నోటీసులకు సంతకాలు చేసి ఐసీడీఎస్ కార్యాలయానికి తిరిగి అందజేశారు. ఈ కార్యక్రమానికి అంగన్వాడీ జిల్లా అధ్యక్షులు కె ఝాన్సీ, కార్యదర్శి ఎం హసీనా బాగం, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరిపరపు రంగారావు, సిపిఎం మండల కన్వీనర్ చిర్లపుల్లారెడ్డి, పట్టణ సిఐటియు కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ, అధ్యక్షులు జవాది శ్రీనులు హాజరై మాట్లాడారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తేనే విధులలోకి చేరతారని తెలిపారు. మహిళలను కూడా కనిపించకుండా పండుగ సందర్భంగా ఉసిరిపెట్టి వేధించటం, నోటీసులు ఇవ్వటం సరి అయినది కాదని ప్రభుత్వానికి తెలిపారు. యూనియన్ సభ్యులు దీన స్వరూపారాణి, ప్రభారాణి, కనక మహాలక్ష్మి, వరలక్ష్మి, ప్రసన్న, గాయత్రి, వీరమ్మ, ఎడవల్లి వెంకట దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ యొక్క సమ్మె 37 రోజులకి చేరుకుందా ఉంది. కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా చలనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు అంగన్వాడీలు కనీస వేతనం ఇవ్వాలనేసి, గ్రాడ్యుయేటీ అమలు చేయాలనేసి 37 రోజుల నుంచి అడుగుతా ఉన్నాము. కానీ ఎక్కడ కూడా ఆలోచన అనేది చేయట్లేదు. కానీ ప్రభుత్వం అధికారులకు రాకముందు తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ రోజు మాట తెప్పను మడం తిప్పను అని చెప్పినటువంటి ఈ సీఎం గారు ఈ రోజు అంగన్వాడీల పట్ల చేస్తున్నది ఏంటి అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కనుక 37 రోజుల నుంచి క్రిస్మస్ జరుపుకున్నాం, రోడ్ల మీద జనవరి 1 జరుపుకున్నాం, సంక్రాంతి కూడా రోడ్ల మీద జరుపుకున్నటువంటి ఆ ఘనత ఎవరికుందా అంటే ఈ సీఎం గారికి ఆ ఘనత దక్కింది. కానీ చంటి పిల్లలు కూడా ఈ రోజు అంగన్వాడీలందరూ కూడా అక్క చెల్లెమ్మలు అని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ రోజు 37 రోజుల నుంచి రోడ్ల మీద ఉంటున్నటువంటి అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు ఎందుకు గుర్తుకు రావట్లేదు అని అడుగుతా ఉన్నాం. మేము గొంతేరమ్మ కోరికలేమి కోరట్లేదు, న్యాయంగా మా సమస్యలు పరిష్కారం చేయమని అడుగుతున్నాం. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోవాలి. మా సమస్యలు ఏవైతే ఉన్నాయో కనీస వేతనాలు ఇవ్వాలి, గ్రాడ్యుయేటీ అమలు చేయాలి. అప్పటి వరకు కూడా మా పోరాటాన్ని మరింత ముందుకి తీసుకెళ్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాము. 37 రోజుల నుంచి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ ఎండనక చల్లనక దుమ్మనక ధూళనక 37 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి చలనం అనేదే లేదు. 2 మంత్రులు పంపి పదే ఆ 10 డిమాండ్స్ అంటున్నారు. ఆ 10 డిమాండ్స్
మాకు పనికి వస్తాయో రావో వాళ్ళకు కూడా తెలుసు. 10లో 1 అడిగా, ఆ 11 కూడా ఈ ప్రభుత్వం జులైలో అంటుంది. జులైలో ఎంత పెంచుతారు, జీవో ఎప్పుడు ఇస్తారు, అది చెప్పే వరకు మా సమ్మె ఇలాగే కొనసాగుతుంది. అలాగే గర్భిణీకి బాలింతలకి ఈ అంగన్వాడీని చాలా అన్యాయం చేస్తున్నారు. మానవతా దృక్పథంతో వాళ్ళు గర్భిణీ బాలింతలకి అన్ని సేవలు అందించడానికి రండి అని అడుగుతున్నారు. మరి మేము 3 నెలల నుంచి ఏమీ లేకపోయినా సొంత పెట్టుబడి పెట్టి పుస్తులు కూడా తాకట్టు పెట్టి ఈ అంగన్వాడీ కేంద్రాలు నడిపింది ఈ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్. 3 నెలలుగా మేము అంగన్వాడీ కేంద్రాల్లోనే ఈ అంగన్వాడీ తల్లులకి గర్భిణీలకి బాలింతలకు పెట్టడానికి పోరాటం చేస్తానే ఉన్నాం. ఈ 3 నెలల నుంచి కూడా ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎట్టి పరిస్థితులు ఏది పట్టించుకోలేదు. 37 రోజుల నుంచి కూడా ప్రభుత్వంతో 6 సార్లు చర్చలు కూర్చున్నారు. అంగన్వాడీలకి ఇవాళ ప్రభుత్వం సోకాస్ నోటీస్ ఇచ్చింది. మొన్న సొంత రామకృష్ణ గారు చెప్తున్నారు, ఆయన మీరు 10 రోజుల్లోకి డ్యూటీ జాయిన్ అవ్వకపోతే మీ ఉద్యోగాలు తీసేస్తాం, మేము కొత్త వాళ్ళు ఇచ్చుకున్నాం చెప్పండి. అంగన్వాడీలకి పోరాటాలు ఉద్యమాలు కొత్త కాదు. 250 రూపాయల కాడించాడు, ఇవాళ 11,500 రూపాయల జీతాలు కాదు పోరాటం చేసే సాధించుకున్నాడు. మరి రామకృష్ణ రెడ్డి గారికి తెలియదేమో, ఇవాళ అంగన్వాడీలు పోరాటానికి ముందుండే నాయక సంఘం అది. అటువంటి సంఘాన్ని మీరు ఎదిరించో బెదిరించో ఏదో తాటాయ సపోర్ట్తోటి మీరు ఊపాలంటే మాత్రం సాధ్యం కాదని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే వీళ్ళ అంగన్వాడీలు చంటి పిల్లల్ని తల్లులాగా సేకరించి తల్లులు తాళాల్లో ఉండి పిల్లలు ఆదాయం ధరాలు వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పుతున్నారు, గర్భిణీ తేలికి బాలింతలకి పౌష్టికాహారం అందిస్తున్నారు. అటువంటి అంగన్వాడీలు వాళ్ళ కాదని చెప్పి వాళ్ళ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళడం సరైనది కాదని మేము చెప్తున్నాము. అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడుకు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ హోదా ఇచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ద్వారకా తిరుమల కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవటానికి పాదయాత్రగా బయలుదేరారు. అనంతరం ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. భీమడోలులో శ్రీకృష్ణదేవరాయ కాపు యువత ఆధ్వర్యంలో బుధవారం శ్రీకృష్ణదేవరాయ జయంతి వేడుకలు నిర్వహించారు. భీమడోలు సంత మార్కెట్ వద్ద ఉన్న శ్రీకృష్ణదేవరాయ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు పసుపులేటి సత్యనారాయణ, ఎర్రంశెట్టి ఏడుకొండలు, ఈతకోట బాబీ, తాతాజీ, ఎం సుబ్రహ్మణ్యం, శివరాం, పట్టాభి, సిహెచ్ సత్యకృష్ణ, పి శ్రీను తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణదేవరాయల పేరుతో ఉన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. జయంతి రోజున మేమందరం కలిసి కట్టుగా భీమడోలు కాపు కుటుంబ సభ్యులు అందరం కలిపి ఈరోజు ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయ జయంతి ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుందండి. పూలమాలతో అభినందించడం జరుగుతుంది. అలాగే ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన చేసిన కళలకు కానీ క్లాసులకు కానీ కవితలకు కానీ ప్రతి ఒక్కరు కొనసాగించుకుంటూ సాంప్రదాయాలు కళా నృత్యాలు కూడా ఇప్పటికీ కొనసాగుతున్నాయని, ఒక తండ్రిని గౌరవించుకోవడం, ఒక గురువుని ఏ రకంగా గౌరవించుకోవాలనేది శ్రీకృష్ణదేవరాయల నుంచి అనాది ఆచారంగా వస్తుందండి. అదే కోవలో ప్రతి ఒక్కరూ కూడా ఆ రకంగానే గౌరవించుకోవడం కానీ, కళలకు కానీ ప్రతిరూపం కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆ రకంగానే ముందుకు తీసుకెళ్తున్నారండి. భీమడోలులో అంగన్వాడీలు భీమడోలు దీక్షా శిబిరం నుండి తహసీల్దార్ కార్యాలయానికి భారీ ర్యాలీ, మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10 నుండి 12 వరకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వాటికి సమాధానం వ్యక్తిగతంగా ఇవ్వటానికి సిడిపిఓ కార్యాలయానికి వెళ్లి ప్రతి ఒక్కరూ సమాధానాన్ని రాతపూర్వకంగా ఇచ్చారు. అనంతరం జరిగిన సభలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 మందికి పైగా మహిళలతో యుద్ధం చేయటం సిగ్గుచేటు అన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే చలో విజయవాడ నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నారపల్లి రమణారావు, రైతు సంఘం సీనియర్ నాయకులు గుత్తికొంట వెంకటకృష్ణారావు, అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్షులు స్వర్ణకుమారి, చెల్లామణి, సుజాత, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలో సమ్మె 37వ రోజు చేరుకుంది. ఈరోజు భీమడోలు ప్రాజెక్టులో 3 మండలాల్లో ఉన్నటువంటి అన్ని అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా భీమడోలు ప్రాజెక్టు దగ్గర రావడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండిగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరించడం కోసం ఇచ్చిన షోకాజ్ నోటీసులకి అందరూ ఒకే పద్ధతుల్లో ఈరోజు సమాధానం ఇవ్వడం కోసం వచ్చారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన మొండి వైఖరి విడనాడాలి.
లక్షలాది మంది అంగన్వాడీల యొక్క న్యాయమైన కోరికను పరిష్కారం చేయాలని కోరుతున్నాం. ఇప్పటికే విజయవాడలో ఆమరణ నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ ఆమరణ నిరాహార దీక్షలో రాజకీయంగా ఇదొక ఉద్యమంగా మారకముందు ఈ ప్రభుత్వం తక్షణం మేలుకొని వారి న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని. మన అంగన్వాడీ ఉన్న 3 మండలాలు నిడమర్రు, వేమడోలు, ఉంగుటూరు మండలాలు ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లకు సంబంధించిన అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, మినీ వాళ్ళందరూ కూడా ఈరోజు పాల్గొన్నారు. స్థానిక 5వ వార్డులోని ముద్దం సత్యనారాయణ స్కూల్లో బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులతో పాటు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. వైద్యులు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ ఆశాలత, బేబీ సెంటర్ మెడికల్ ఆఫీసర్ అండి. ఈరోజు 5వ వార్డులో సుబ్బారావుపేటలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 జరుగుతుందండి. ఈరోజు చాలామంది పేషెంట్స్ వచ్చి ఇక్కడ డాక్టర్స్ దగ్గర కన్సల్టేషన్ తీసుకుని మెడిసిన్స్ తీసుకున్నారు, టెస్టులన్నీ చేయించుకున్నారు. వచ్చే బుధవారం కూడా జెడ్పీ హై స్కూల్లో జరుగుతుందండి జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2. అక్కడికి కూడా ఇంకా మీరు కూడా వచ్చి టెస్ట్ చేయించుకుని కన్సల్టేషన్ తీయించుకుని టాబ్లెట్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు హెమోగ్లోబిన్ టెస్ట్ చేశారు, రినల్ ఫంక్షన్ టెస్ట్లు, లివర్ ఫంక్షన్ టెస్ట్ చేశారండి, ఈసీజీ కూడా తీశారు. దానికి సంబంధించిన మెడిసిన్ కూడా ఇక్కడ డాక్టర్ ద్వారా కన్సల్టేషన్ తీసుకుని డాక్టర్ ద్వారా మెడిసిన్స్ కూడా రాశారండి. స్థానిక ఏలూరు రోడ్డులో ఉన్న శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర ఆలయంలో బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుని బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. ఉదయం నుంచి సంప్రదాయ రీతిలో పూజలు చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఏలూరు కాలువ రోడ్లో ఉన్న శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి ఈరోజు బుధవారం ఉదయం 6 గంటల నుంచి పంచామృతతో అభిషేకం జరిగినది కావున తమ గోత్రనామాలతో అభిషేకం జరిగినది కావున ఈ 29/1వ తారీఖు 24వ సంవత్సరం ఏదైనా సోమవారం సంకష్ట చతుర్దశి తమ గోత్రనామాలతో రాయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. సాయంత్రం 29/1/24వ తేదీ సోమవారం సంకష్ట అభిషేకాలు 100 లీటర్ల ఆవు పాలుతో పంచామృత అభిషేకం జరుగుతున్నది కావున తమ గోత్రనామాలు ఆలయం వద్దకు వచ్చి రాయించుకోవాల్సిందిగా కోరుతున్నాం.